సామాజిక న్యాయం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీకి బీసీలపై ప్రేమ ఉంటే కిషన్ రెడ్డి తన మంత్రి పదవిని మరొకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బీజేపీ నేతలు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ దళితులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఏదైనా అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చింది. ఈరోజు బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ని అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. ఆ పార్టీ మాత్రం మా దారి వేరన్నట్టుగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కరుడుగట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారిని తీసుకొచ్చి ప్రెసిడెంట్ పెట్టారు. ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు, కిషన్ రెడ్డి గారు ముందు మీరు రాజీనామా చేసి మీ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, లేకపోతే ఈటల రాజేందర్ గారికో, ఆర్ కృష్ణయ్య గారికో, ఎందుకంటే బండి సంజయ్ గారు మంత్రులు కాబట్టి వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వు అవకాశం తీసుకో. ప్రజలు, బలహీన వర్గాల ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు జిమ్మిక్స్ దృష్టి మార్చి ఏదో చెప్తే ఎవరు గమనించరు. మేము అడుగుతున్నటువంటి దానికి జవాబు చెప్పాలి. వాళ్ళు ఇప్పుడున్నటువంటి 4 పార్లమెంటు సభ్యులు కానీ 5 బండి సంజయ్తో సహా 5 కూడా రిజర్వేషన్లకు సంబంధించి 42% రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆమోదింపజేసి త్వరలో కోర్టు నిర్ణయించిన ప్రకారంగా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఇప్పుడు మీకు తెలుసు, బీసీలో కూడా ABCDE ఉన్నాయి. ఊరికేనే ఒక జ్ఞానం లేని లెక్క మాట్లాడితే ఏం చెప్తాము? పట్టికలు 10% అటు పోతే అంటే మీరు పెద్ద మనుషులు అర్థం చేసుకోవాలి కదా. ఇట్స్ కేటగిరైజేషన్ ఆల్రెడీ ఉంది. అందులో బల్క్ 42 వచ్చిన తర్వాత ఏ కేటగిరీ దానికి సంబంధం జరుగుతాయి. అది కూడా వాళ్ళు లేకుండా ఒక కన్ఫ్యూజ్ దాన్ని అడ్డం పెట్టి చూపెడితే